నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. రూపేష్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఆత్మరక్షణ కళ. రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు సమగ్ర శిక్షణ కార్యక్రమం సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడానికి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలికలకు ఆత్మరక్షణ కళ నేర్పించడం కోసం నిర్ణయించింది. దానిలో భాగంగా తిరుపతి జిల్లా సత్యవేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించుటకు రూపేష్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పిల్లలకు ఆత్మరక్షణ కళ నేర్పిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు ఈ రోజు మెగా పేరెంట్ అండ్ టీచర్ మీటింగ్ నందు రూపేష్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కరాటే మాస్టర్ కన్నయ్య పాఠశాల విద్యార్థులకు ఆత్మరక్షణ కళా మెలకువలను పాఠశాల ప్రిన్సిపల్ ప్రసన్న ఆధ్వర్యంలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ నందు విద్యార్థులు ప్రదర్శించారు. కార్యక్రమం నిర్వహిస్తుంటుంది. ఎందుకు ఇస్తున్నామంటే పిల్లలకి డిఫెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించమని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము 3 నెలలు ఆడపిల్లలకి నేర్పించమని జీవో పాస్ చేస్తుంది. ఆ కారణంగా మనం ప్రతి ఒక్క పిల్లలకి ఈ డిఫెన్స్ నేర్పిస్తూ వస్తున్నాం. చదువు ఎంత ముఖ్యమో పిల్లలకి కూడా సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ముఖ్యము. అలానే మేము చెప్పే కూడా పిల్లలకి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ ఎంత దూరంలో పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ కోచెస్ కానీ మన బంధువులకి ఎంత డిస్టెన్స్ లో నిలబడి మాట్లాడాలి, ఆ మాట్లాడేదానికి ఎలా ఉండాలి అనేది కూడా మేము నేర్పిస్తూ వస్తుంటాం పిల్లలకి. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రూపేష్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మేము ఈ ప్రోగ్రాం నేర్పిస్తున్నామండి. సో మన పిల్లలు కొన్ని ప్రదర్శనలు చేసి చూపిస్తారు మీకు డిఫెన్స్ ఎలా చేసుకోవాలన్నదాన్ని ఉన్నారు. సో వెళ్తూ ఉంటే ఆకతాయి పిల్లలు మగ పిల్లలు ఇలా కామెంట్ చేస్తూ వచ్చి ఒక పాప జుట్టు పట్టుకొని లాగుతారు. సో అది ఎలా హ్యాండిల్ చేస్తుందని ఆ పాప విషయం చూపిస్తుంది అనమాట. సో ఇంకొక 4 పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు. ఒక ఆకతాయి అబ్బాయి వచ్చి గట్టిగా పట్టుకుంటే ఎలా పిచ్చుకోవాలన్న దాని గురించి ఒక రిహార్సల్స్ చూపిస్తారు అనమాట. సో 4 పిల్లలు వెళ్తున్నారు, ఆకతాయిలు ఇలా అల్లరి చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు తను ప్రదర్శన చేసి చూపిస్తుంది అనమాట. 1 వెరీ గుడ్ వెరీ గుడ్ క్లాస్. అలా రక్షించుకుంటారు. ఆ సమయంలో ఒక అబ్బాయి అమ్మాయిని భుజం మీద ఎత్తుకెళ్ళిపోతే ఎలా కాపాడుకోవాలి తను అన్నదని ఒక రిహార్సల్స్ ఉంటుంది. స్టార్ట్. నమస్తే అండి. సో రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలని అరికట్టేదాని కోసం ప్రతి సంవత్సరము సెల్ఫ్ డిఫెన్స్ అనే పేరుతో ఒక ప్రోగ్రాం నిర్వహిస్తుంది. సమగ్ర శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి మండలంలో గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి ప్రతి ఆడపిల్లలకు ఆత్మరక్షణ కళ నేర్పించడమే మా ధ్యేయంగా పెట్టుకున్నాం. దీనికి రూపేష్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మేము ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. ప్రతి మండలంలో వరదయ్యపల్లి మండలము, బుచ్చినాడిగండిగ మండలము, అలానే సత్యవేడు మండలాల్లో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్స్లో ఉన్నటువంటి 6th నుంచి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లలందరికీ కాను సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తూ వస్తున్నాం. సో ఈ రూపేష్ వెల్ఫేర్ సొసైటీ
ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క డిఫెన్స్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే పిల్లలందరికీ ఆత్మరక్షణ కళ. సో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి, సో పిల్లలు ఎలా నడుచుకోవాలి, వాళ్ళ విధి విధానాల గురించి మేము చెప్పించడము, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ ఆత్మరక్షణ నలుగురు జరుగుతున్న ఈ రోజుల్లో ప్రోగ్రామ్ మనం చూస్తూ ఉంటే ప్రతిరోజు న్యూస్లో చూస్తూ ఉంటే ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు అంతా ఇంత కాదు. ఎవ్రీడే ఏ పొద్దున్న పేపర్ ఓపెన్ చేస్తే ఏదో మారుమూల ప్రాంతంలో ఏదో ఒక అక్కడ బాలికలు బలైపోతూ ఉన్నారు. సో ఇలాంటివన్నీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ప్రతి ఆడపిల్లలకు ఆత్మరక్షణ కళ ఖచ్చితంగా కావాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ప్రతి ఒక్క మండలానికి ఒక్కొక్క మాస్టర్ని ఇచ్చి పిల్లలకి డిఫెన్స్ నేర్పించడం జరుగుతుంది. సో ఇది కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి మేము మళ్ళీ ఇంకోటి విన్నపం చేసుకుంటున్నామండి. ఇలా డిఫెన్స్ సంవత్సరానికి 3 నెలలు ఇచ్చేదానికంటే రెగ్యులర్గా మమ్మల్ని కూడా ఒక వాలంటరీ సెక్షన్గా తీసుకొని మా యొక్క కరాటే అసోసియేషన్ అందరి తరపు నుంచి మేము కోరుకున్నది ఒకటే, వాలంటరీ సెక్షన్స్లో మా యొక్క మాస్టర్ని గుర్తించి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఒక్కొక్క 2-3 స్కూల్స్కి కోచెస్గా అలౌట్ చేసి పిల్లలకి ఇంకా యూస్ఫుల్గా ఉంటుంది. మంచి మంచి టెక్నిక్స్ నేర్పిస్తాము. రాబోయే కాలంలో భవిష్యత్తులో పిల్లలు ఒంటరిగా కాకుండా ధైర్యంగా ఎక్కడికైనా తిరగగలము. మార్షల్ ఆర్ట్స్ ఉంటే మేము ఏదైనా సాధించగలమన్న శక్తి వాళ్ళు నింపడానికే మేము ముందుకు వస్తున్నాము. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరాటే అసోసియేషన్ తరపున కూడా మా విజ్ఞప్తి అనేది ప్రభుత్వానికి. సో థ్యాంక్ యూ సో మచ్ బాస్.